या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మార్చి నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి మార్చి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి షష్టమ స్థానంలో రాహు పూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుడు పూర్తిగా నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజుడు పూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. రవి మాత్రం 14 రోజులు సంచారం చేస్తున్నారు. అంటే మొత్తంగా 4 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఈ 4 గ్రహాలు కూడా రాహు కానివ్వండి, బుధుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, రవి కానివ్వండి. రవి అయితే 14 రోజులే. ఈ 3 గ్రహాలు, పై 3 గ్రహాలు పూర్తిగా నెల రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. రవి మాత్రం మీకు 6వ స్థానంలో 14 రోజులే ఉన్న కారణంగా ఆయన కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాలు కూడా మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇది గమనించుకోండి. ఓకే, ఇందులో రవి 14వ తారీఖు వరకు ఉండి 15వ తారీఖున సంక్రమణం చెంది ఆయన సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ సప్తమ స్థానంలో 3 గ్రహాల యొక్క సంచారం ఉన్నది. ఏంటి? రవి మీకు 17 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు, 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు. ఇంకా శుక్రుడు 25 రోజుల పాటు అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. శని పూర్తిగా నెలంతా ఉన్నారు. ఇక్కడ శని పూర్తిగా, శుక్రుడు 25 రోజులు, రవి 6 రోజులు కూడా మీకు, రవి 16 రోజుల పాటు పూర్తిగా మీకు వ్యతిరేకమైన ఫలితాలే ఉంటాయి. భార్యాభర్తల మధ్యన చికాకులు, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని చికాకులు, ఏకాభిప్రాయం లేకపోవటం, తద్వారా వ్యాపారం కొంచెం వెనకబాటు రావటం, తద్వారా వ్యాపారం జరిగితేనే కదండి మరి లాభాలు వచ్చేది, అది కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం మనకి ఈ సప్తమ స్థానంలో ఈ శని, శుక్ర, రవి గ్రహాల యొక్క సంచారం సూచిస్తోంది. అలాగే శుక్రుడు తదుపరి 25 రోజుల తర్వాత ఒక 6 రోజులు మాత్రం అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు. అష్టమ స్థానంలో 6 రోజులు కొంచెం పర్వాలేదండి, ఆయన కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. నెలలో 6 రోజులు పెద్ద గొప్ప ఏమి కాదు, కానీ మంచి ఫలితాలు ఇస్తారు 6 రోజుల్లో కూడా ఆయన. ఈ విధమైన ఫలితాలని మనం చెప్పుకోవాలి. ఇకపోతే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా వృత్తిపరమైన, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన, వ్యవసాయపరమైన, ఎవరొకరు ఏదో పనిచేస్తూనే ఉంటారు కదండి, ఆ విషయాలన్నింటిలో కూడా కొన్ని ఇబ్బందులకి గురి చేస్తాడు గురువు. కాబట్టి అది కూడా మనకు అనుకూలత లేదు. ఇకపోతే కేతువుని తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టము, అలాగే మనకి కొంతమందికి కళత్ర నష్టము, కొంతమందికి కారాగార శిక్షలు, దుర్మార్గులు చాలామంది ఉంటారు కదండి. ఎందుకంటే ఒక రాశిగతమైన ఫలితాలు మనం చెప్పుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే 830 కోట్లని 12 పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్ల మంది ఒకే రాశి కిందకి వస్తారు. కాబట్టి ఇందులో అత్యంత పుణ్యాతులు ఉండొచ్చు, అత్యంత దుర్మార్గులు కూడా ఉండొచ్చు. ఆ దుర్మార్గులకి కారాగార శిక్షలు పడటం, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడ కేతు సంచారం శుభ ఫలితాలు. మొత్తంగా మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే మీకు ఈ 6వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, అలాగే బుధుడు, కుజుడు, రవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఒక శుక్రుడు మాత్రం 6 రోజులు ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. గమనించారు కదండి. కాబట్టి మీకు మొత్తంగా చెప్పుకోవాలంటే కన్యా రాశి వారికి బాగానే ఉన్నట్టు
అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కొన్ని గ్రహాల ప్రతికూలత తప్పదు. మానవుడికే కాదండి, సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టినా కూడా మానవుడు పడినటువంటి కష్టాలన్నీ పడవలసిందే. కాబట్టి ఈ గ్రహాల యొక్క ఈ యొక్క ప్రభావం నుంచి, దుష్ప్రభావం నుంచి తప్పించుకోవాలి అన్నట్టయితే నవగ్రహాలను మీరు ప్రసన్నం చేసుకోవాలి. రోజు 2-3 నిమిషాలు ఖర్చు పెట్టండి, ఆ శ్లోకాలు చదువుకోండి, తద్వారా సర్వశుభాలు పొందండి. శుభం భూయా. 2 నిమిషాలు ఆగుదనైనా 6 రాశులేని కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజమైనటువంటి గుణం. కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు. మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించిస్తాడు అంటే రవిని అనుసరించి ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి రవి ఇక్కడ మీకు 14వ తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు. అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మన బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక రవి 14వ తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు. అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా, ఇక్కడ ఉన్నటువంటి రాహు, బుధ, కుజ, రవి 4 గ్రహాలు కూడా పూర్తి శుభఫలితాలు ఇస్తున్నారు, ధనానికి ఈ విధమైన లోటు లేకుండా. అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానమైనటువంటి మీనంలో ప్రవేశిస్తున్నారు. అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం, ధనం ఖర్చు అయ్యేటటువంటిది. అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి. ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితం. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి వర్తిస్తుంది. కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు, పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ఆ 15 రోజులు మాత్రం ఆ రవి ఇస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న 4 గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు, మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు. అంటే ఇది ఏలినాటి శని జరుగుతూ ఉన్నది మేషరాశి వారికి. నెలంతా కూడా అక్కడే ఉంటారు ఆయన. ఇంకా చాలా కాలం ఉంటారనుకోండి. మనం చెప్పుకుంటున్నాం మార్చి నెల ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు. వ్యయస్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము, ధన వ్యయము, ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది. ఇది కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. శత్రు భయము, అలాగే మనోవిచారము, కొంతమందికి కలతర నష్టము, కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంది. అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు 25 రోజులు ఇక్కడ ఏ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది. అది ఆయన 25 రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఇస్తారు ఏ స్థానంలో ఉండగా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది. అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు, అలాగే రాహువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు, రాహువు, రవి పాక్షికంగా, కుజుడు పూర్తిగా. అంటే 4.5 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి 4 గ్రహాలు పైమాటే మీకు అనుకూలం ఉన్నది. కాబట్టి ఒక రకం కాదు, బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి. ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. వాటికి మనం కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి, ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళినా నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు. విష్ణు సహస్రనామ పారాయణ అద్భుతం, కానీ అదంతా గంట సేపు దగ్గరగా 40 నిమిషాలు 50 నిమిషాలు ఉంటుంది. అది అలాగే ఈశ్వరాభిషేకం 1.5-2 గంటలు ఉంటుంది. అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది. శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి. మీకు వచ్చినా రాకపోయినా, విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నవగ్రహాలు పూజించండి, సర్వశుభాలు పొందండి. శుభం.